బ్యాక్. మమతా బెనర్జీ మళ్లీ సొంత గూటికి చేరుతున్నారా? టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేసేస్తున్నారా? తృణమూల్లో అంతర్గత సంక్షోభం నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి నిజంగానే దీదీ తన పార్టీని విలీనం చేస్తారా? కాంగ్రెస్ ఏమంటోంది? టీఎంసీ వర్గాలు ఏం చెప్తున్నాయి? బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పేకల్లోతో కష్టాల్లో కూరుకుపోయిన టీఎంసీ కాంగ్రెస్లో విలీనం అవుతుందన్న వార్తలు వెల్లువెత్తున్నాయి. అయితే ఈ కథనాలను కాంగ్రెస్ ఖండించింది. అవన్నీ నిరాధారమైనవేనని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఇండియా కూటమిని బలోపేతం చేయడంపైనే తమ చర్చలు సాగినట్టు వెల్లడించారు. Mamata Banerjee ji and Abhishek Banerjee ji went and met Honorable Madam and Rahul Gandhi ji. Routine discussion. That is an extension of India Alliance discussion because everybody want to strengthen India Alliance. Everybody want to strengthen the fight against this anti-democratic government. So we will go together in that way. That is only the discussion point. Nothing else. కాగా తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం రోజురోజుకు మరింత తీవ్రమవుతుంది. మమతా బెనర్జీ పార్టీపై టోటల్గా పట్టుకోల్పోతున్నారు. తాజాగా టీఎంసీ సీనియర్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ దీదీ మేనల్లుడు అభిషేక్పై ఘాటు విమర్శలు చేశారు. ఆయన ఉంటే పార్టీ మనుగడ అసాధ్యమని తేల్చేశారు. ఫోర్జరీ సంతకాల కేసులో చివరి నిమిషంలో తనను లాయర్గా తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కళ్యాణ్ బెనర్జీ అభిషేక్ తీరుపై మండిపడ్డారు. మాతో ఉంటారా లేక అభిషేక్ బెనర్జీ వెంట ఉంటారో తేల్చుకోవాలంటూ మమతకు అల్టిమేటం జారీ చేశారు. दीदी का अभी सोचना होगा जिस लोग का साथ ब्लड रिलेशन नहीं है, जो लोग 35-40 बरस दीदी का साथ काम करते हैं, दीदी उन लोग का नहीं चलेगा, नहीं जिसका साथ ब्लड रिलेशन है उनको लेके चलेगा. दीदी को यही भी समझना होगा. ఇప్పటికే 64 మంది ఎమ్మెల్యేలు 20 మంది లోక్సభ ఎంపీలు దీదీపై తిరుగుబాటు చేసి వేరే గ్రూప్గా ఏర్పడ్డారు. 3 రాజ్యసభ సభ్యులు పార్టీతో పాటు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. సుఖేందు శేఖర్ రే, సుస్మితా దేవ్ తరువాత మరో టీఎంసీ ఎంపీ ప్రకాష్ బరైక్ గురువారం రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో రాజ్యసభకు రాజీనామా చేసిన 3వ టీఎంసీ ఎంపీ ఆయన. దీంతో ఎగువ సభలో తృణమూల్ ఎంపీల బలం 10కి తగ్గింది. మరికొంతమంది రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఇందులో బాబుల్ సుప్రియో కూడా ఉన్నారనే వార్తలు రాగా ఆయన ఖండించారు. తాను దీదీ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. లోక్సభ ఎంపీ శత్రుఘ్ను సిన్హా సైతం తాను రెబల్ గ్రూప్లో లేనని ప్రకటించారు. తాను గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమతా బెనర్జీ అండగా నిలిచారని, ఈ కష్ట సమయంలో తాను ఆమెకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.